స్వాగతం. ఇంటి వ్యర్థాలే వనరులు కావాలి. హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించిన ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్ద హోమ్ కంపోస్టింగ్, సస్టైనబుల్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ సి విష్ణు చరణ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. మెప్మా సౌజన్యంతో సల్మా, రేష్మాలో తమ ఇంట్లో చేపట్టిన హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అధికారులు పరిశీలించారు. తడి పొడి చెత్త వేరు చేసి ఎరువుగా మార్చే విధానం, ఆ ఎరువులతో మొక్కలు పెంచుతున్న తీరును వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అని పేర్కొన్నారు. ఇంటి వ్యర్థాలను బయట పడవేయకుండా హోమ్ కంపోస్టింగ్ ద్వారా వనరులుగా మార్చుకోవాలని, పారిశుద్ధ్యం మెరుగైతే ఆరోగ్య ఫలితాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. హోమ్ కంపోస్టింగ్ పై మెప్మా మున్సిపాలిటీ మరింత విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా 3వ శనివారం మనము సాహస ప్రోగ్రామ్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ మనము నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు 4వ శనివారం అయినప్పటికీ పోయిన శనివారం చేయలేకపోవడం వల్ల ఈ శనివారం రోజు సాహస ప్రోగ్రామ్ జరపమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనము సాహస ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. ప్రతి సాహస ప్రోగ్రామ్ కి ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. అంటే శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మన చుట్టూ మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి డిగ్నిఫైడ్గా మెకనైజ్డ్ వేలో వాళ్ళు పని చేసుకోవాలి. అలాగే దానివల్ల మనకు వచ్చే హెల్త్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ విజన్, ఈ థీమ్ యొక్క మెయిన్ విజన్. ఇందులో భాగంగానే ఇవాళ అనంతపురం అర్బన్ లో ఈ రోజు మనం ఇంటికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి హాజరై ఉన్నారు. ఇందులో భాగంగానే మనం ఈరోజు ఇంటికి రావడం జరిగింది. వీరింట్లో ఇప్పుడు చూసింది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్. అంటే ఏదైతే వ్యర్థాలు మనము పడివేయకుండా జాగ్రత్తగా దాన్ని హోమ్ కంపోస్టింగ్ చేసుకొని ఎలాగైతే దాన్ని ఒక వనరులుగా మనం మార్చుకొని యూజ్ చేసుకోగలమో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి చూపించారు. అండ్ వివిధ చెట్లు ఎలా నాటుతున్నారు, ఎలా పెంచుతున్నారు, అండ్ దానివల్ల ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో కూడా మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్గా ఉంది. కేవలం ఒక ఇంటికి మాత్రం పరిమితం చేసుకుని ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మెప్మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా పీడీ మెప్మా గారు కానీ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము. వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వీళ్ళ స్కేల్ పెంచుకునే విధానంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం సాహస ప్రోగ్రాం చేయమని ఆదేశాలు ఉన్నాయి. గత శనివారం సంక్రాంతి పండుగ కాబట్టి ఈ ప్రోగ్రాం 4వ శనివారంకి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి గారు, అలాగే మా నాయకులు, మా మున్సిపల్ కమిషనరు పీడీ మెప్మా గారు అంతా ఈరోజు ఈ సాసా ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వినూత్నంగా ఒక ఇంటిని సందర్శించడం జరిగింది. దాంట్లో ఇంట్లో వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో బయట పడేయకోకుండా ఆ వ్యర్థాలని ఆమె కంపోస్ట్గా మార్చుకుంటూ ఇంట్లో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గార్డెన్ నుంచి రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక చెట్టు నుంచి ఆమె ఎయిర్ డ్రై పౌడర్ తీస్తూ ఉంది. దాని క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తూ ఉంది. దాన్ని మెప్మా ద్వారా ఎక్కువ క్వాంటిటీ వచ్చే విధంగా మోటివేట్ చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఆమెకు ఒక స్టాల్ కానీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మోటివేషన్ కింద, అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్హెచ్జి మెంబర్స్ని డెవలప్ కావాలని.
ఈమె ఎస్హెచ్జి మెంబర్గా ఉంది. పీడీ మెప్మా గారు కానీ కోరడం జరిగింది, అలాగే కలెక్టర్ గారిని కానీ కోరడం జరిగింది. ఫస్ట్ షాపు ఎంఎస్ఎంఈ నుంచి ఆమెకి అలాట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అంటే మెప్మా నుంచి మోటివేషన్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.